ఆయన 52 ఎకరాలు తృణప్రాయంగా నా కార్మికుల కోసం, నా సోదరుల కోసం, నా తెలంగాణ వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి రాసి ఇచ్చేసాడు ఆయన. ప్రభాకర్ రెడ్డి గారు, చిత్రపురి గారిని ద గేట్ ప్రభాకర్ రెడ్డి ఇలా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ, కొన్ని వేల ఎకరమే ఉంది, 20-30 కోట్లు. బాబా మరి సరే, వాళ్ళందరూ తెలంగాణలో పుట్టిన, నల్గొండలో పుట్టిన వాళ్ళు. అలాగే మరి పాపం ప్రభాకర్ రెడ్డి గారి మిస్సెస్ని మేము చెప్పుతో కొట్టుకున్నామండి. చెప్పుతోటి పటా 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 మేము కొట్టుకున్నాం. ఎందుకంటే ఆమెను చిత్రపురి గారిని ప్రెసిడెంట్ చేస్తే వద్దమ్మా నువ్వు చేయొద్దు, ఇల్లే ఓడగొడతారంటే ఆమె నిలబెట్టారు, ఘోరంగా ఓడగొట్టారు. అది తెలంగాణ వాదం. 50 ఎకరాలు తృణప్రాయంగా ఇచ్చిన వాళ్ళు ఇది చేశారు. ఆయన సతీమణి గారిని ఓడిచ్చారు సార్. మరి వాళ్ళకి బాధ అనిపించింది కదా, అనవసరంగా ఇచ్చారు. నిజంగా పృథ్వీ, నువ్వు చెప్పిన మా బిడ్డలాగా చెప్పావు నువ్వు. నిజంగా కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నామే, కారు ఎక్కుతుంటే నిజంగా హృదయం కలిసి వేసింది. అది ఎందుకేరా నాయన, ఈమె ఇబ్బంది పెట్టడం కోసమా? ఆయన ఆత్మకు శోభించి ఉంటుంది. అంతే కదా సార్. తెలంగాణ వాదం అంటే ఇదే. ఆమె అన్నం పెట్టిన వాళ్ళు చేయి నరికేయటమా? ఇవన్నీ మేము చూసామండి. ఇక్కడ మేము పుట్టకపోవచ్చు, ఇక్కడ మా జీవితాలు నిలబడి తెలంగాణలో. అవును, దశాబ్దాల నుంచి ఇక్కడే ఉన్నాం. వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? ఆడెవడో మెసేజ్ పెడతాడు, మేము పోరాటాల గడ్డ అద్భుతమైన తెలంగాణ ఇవన్నీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు రాకనే స్వాగతించడని పెట్టాం. పెడితే ఒరే పృథ్వీ, నువ్వు ఎవడెవరా ఇలాగా భారతీయుడిని అనకూడదు సార్, మీరు తెలుగు వాడినయ్యా. శంకర్ గారు ఎప్పుడో తీసాడు సినిమా. ఇలా మాట్లాడిన వాళ్ళందరినీ భారతీయుడు కమలాసన్ లాంటి ఎవడో వస్తాడు, అతనే పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తాడు వచ్చి, అతనే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక నాయకుడు ఇక్కడికి వస్తే రాముడు అంతటి వాడికి పట్టాభిషేకం చేయడానికి 14 ఏళ్ళు వనవాసం అనుభవించాడు. తర్వాత చరిత్ర అయింది. వన్స్ నేను అడుగు పెట్టనంత వరకే, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. చరిత్ర సునామీ అండి ఉందో దగ్గరలో. రేపు స్థానిక సంస్థలు ఉన్నాయండి, అప్పుడు చూడండి ఎవరిని గౌరవిస్తారు? అందరూ అన్నదమ్ములుగా ఉంటే సిద్ధాంతాన్ని గౌరవిస్తారా, ప్రాంతీయవాదాన్ని గౌరవిస్తారా అనేది తేలిపోతుంది. సో జిహెచ్ఎంసీ జనసేన పోటీ చేస్తారు సార్? పోటీ చేస్తారు, మేము కూడా తిరుగుతాం. అవునా? గడప గడపగా తిరుగుతాం. మిమ్మల్ని అడ్డుకుంటే తెలంగాణ వాదులే మీరు ఇక్కడ తిరగడం లేదని. అడ్డుకుంటే ఇక్కడ నేను తెలంగాణ వాడినారా? ఎందుకు అడ్డుకుంటారు నన్ను? మీ నీళ్ళు తాగుతున్నాం, మీ పుట్టు తింటాం, వద్దా? మాట్లాడొద్దా? అది లేదండి జనాల్లో. వీళ్ళు సృష్టిస్తున్నారు అంతే. సార్ సినిమా ఇండస్ట్రీ కూడా మీరు వెళ్ళిపోండి ఆంధ్ర అని మాట్లాడుతున్నారు కదా సార్, దానికి ఏంటి? ఎవరు వెళ్ళిపోయినారు? ఎంత డెవలప్ చేశారంటే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళిపోండి ఆంధ్ర అంటే ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు వచ్చారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి అద్భుతమైన మాస్ హీరో వచ్చాడు. ఇక్కడ మన ఇంకా చాలామంది వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు, అద్భుతంగా డ్యాన్స్ మాస్టర్స్ వచ్చారు, కెమెరామెన్స్ వచ్చారు. పచ్చగా ఉంది. వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? వెళ్ళిపోవడానికి అందరూ రెడీ వెళ్ళిపోతారు. అసలు ఎందుకు వెళ్ళాలి సార్? ఈయన పాకిస్తాన్ ఏంటి వెళ్ళాలి? అసలు నాకు మెయిన్ ఏంటంటే అర్థం కాదు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెడతారు. అంతకుముందు పెనాల్టీలు వేసి ఇది జైలు, అది ఇప్పుడు కూడా జైలు, ఒక శిక్షణ శిబిరాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి కూడా తీసుకొచ్చి శిక్షణ శిబిరాలు పెట్టాలి, క్లాసెస్ పెట్టాలి. ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పండి రైస్? ఎందుకు వెళ్ళిపోవాలి? వెళ్ళిపోతే మరి ఆంధ్ర వాళ్ళు కొనుక్కున్న భూములు, ఆస్తులు, కట్టుకున్న బిల్డింగ్లు ఇవన్నీ. సార్ ఈ రోజున నేను ఒకటి చెప్తున్నాను, నేను తెలంగాణ బిడ్డలు, లైట్ బాయ్స్, టెక్నీషియన్స్, వీళ్ళు సినిమాలు దిగిపోతే మనం ఎక్కడున్నాం? పిల్లలతో రోడ్ల మీద అడుగు తినాలి. కరోనా వచ్చినప్పుడు ఎవడైనా మాకు హెల్ప్ చేశాడా? ఒక్కడైనా సరే. ఎందుకు సార్ మాకు ఈ వాదాలు ఇవన్నీ? పని చేసుకుందాం, రే లైట్స్ ఆన్ అంటున్నారు వాళ్ళు. అంటే అంత ఇసుకుపోయి ఉన్నారు ఒక్కొక్కడు. తెలంగాణ బిడ్డ శంకర్ తెలంగాణ వాడు కదా. అవును. ఇది ఎవరో ఎన్ని రకాలుగా సభలు పెట్టి క్యాన్సిల్ చేద్దాం, పర్మిషన్ లేకుండా ఇది చేద్దామని అన్నా కూడా అది జరగదమ్మా, అది అవదమ్మా. ఎన్ని రకాలు ప్రయత్నించినా న్యాయం ప్రజల పక్షాన ఉంది, న్యాయం జనసేన అధ్యక్షుడి పక్షాన ఉంది. కాబట్టి ఒకరోజు అటు ఇటుగా అయినా కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతాం మేము. సో ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, తెలుగోడు అంతే, భారతీయుడు సార్. పివి నరసింహరావు గారికి హ్యాట్స్ ఆఫ్ టు పివి నరసింహరావు గారు. ఇక ఆయన్ని గెలిపించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్కు ఉంది, రాయలసీమకు ఉంది. అవును. సో కాబట్టి తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, మేధావులు,
కుహానా మేధావులు ఉన్నారు, కొంతమంది ముసుగులు వేసుకునే మేధావులు. వాళ్ళు ఈ వాదాన్ని ఎంత తీసుకొస్తున్నారు, చెడగొడుతున్నారు, ఈ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం. అంతే ఆ? అంతే. నిజమైన తెలంగాణ బిడ్డలు అందరం కలిసి ఉందాం అందరూ హ్యాపీగా ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది వర్క్ చేస్తున్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. అన్న ఏందన్న తెలంగాణ అంటే ఎండనబడి వచ్చామన్న లస్సీ తాగన్న, మరి దేనికి అన్నారు. అది అంత నిబద్ధతగా ఉన్నారు అందరూ. సో కుటుంబాలన్నీ బాగున్నాయి. మళ్ళీ ఇదే చాలామంది మొన్న అమ్మ వదినమ్మ ఏంటి మరి లేదంటే ఇప్పుడు నా బిడ్డ ఇక్కడికి వచ్చింది, సెటిల్ అయింది, హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అందరూ బాగున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇదేంది లొల్లి అంటే ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదండి ఎవరిని. అందరు బీసీలు, ఎస్టీలు, బ్రాహ్మణులు, రెడ్లు, కాపులు, ఇక్కడ ఉన్న యాదవులు, గౌడ్సు అందరిని ప్రేమిస్తాం. కుల మతాలకు అతీతంగా వచ్చింది జనసేన పార్టీ. ఇది కాపుల పార్టీ కాదు. గోవిందుడు అందరివాడు. గోవిందుడికి 2 రాష్ట్రాలు ఒకటే. సో కులం లేదు, ప్రాంతం కూడా లేదు, ఏమీ లేదు. గోవిందుడు 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ గోవిందుడికి అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అవ్వతాతలు అందరూ. ఇప్పుడు గోవిందుడు ఓన్లీ 2 రాష్ట్రాలకే కాదు, అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, అటు మహారాష్ట్ర విస్తరింపజేసి అరే మనోడు బ్రహ్మాండంగా ఎదిగాడు అని తప్పట్లు కొట్టాలండి. అవును, వ్యక్తిగత జీవితాల మీద విమర్శలు చల్లటం ఇదేనా మీ మేధావితనం నేర్పింది? ఇలాగ వ్యక్తిగత జీవితాల మీద ప్రొఫెసర్స్, మేధావులందరూ ఇలాగ మాట్లాడినప్పుడు వాళ్ళ డిగ్రీలను సస్పెండ్ చేయాలి. ఇదేంటండి ఇది? ఎక్కడ లేని నీచం. మేము వీఆర్ నాట్ అగెన్స్ట్ తెలంగాణ, వీ లవ్ తెలంగాణ. ఒక ఆంధ్ర బిడ్డగా చెప్తున్నాం. ఆంధ్ర బిడ్డ అనేది 30 ఏళ్ళ క్రితం చచ్చిపోయింది, ఇంకెక్కడ ఆంధ్ర బిడ్డ? ఇప్పుడు మీరు చెప్పాక నాకు పలకటాకే అసహ్యం వేస్తుంది. ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం, భోజనం పెట్టారు, నడిపించారు, స్కూటర్ ఇచ్చారు, బైక్ మార్చారు, కారు మార్చారు, ఇల్లు ఇచ్చారు, పొలం ఇచ్చారు, ఇంకేంటండి ఇంకా? మీరు తెలంగాణ బిడ్డే. అరే ఇంత తెలంగాణ ఇంత వాదం పెట్టుకుని ఎవడో మాట్లాడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ మనం ఎందుకు తిడతాం సార్? తాట తీస్తాం, తొక్క తీస్తాం, కబడదార బిడ్డలారా, కొడకల్లారా దొబ్బేయండి, అవి వద్దండి. అవి దయచేసి మీకు దండం పెడతాను సార్, దండం పెడతా ప్లీజ్, నారాయణమూర్తిలో చెప్తున్నాను, మీకు దండం పెడతానండి ప్లీజ్, అలాంటి మాటలు మాట్లాడకండి. ఎర్ర సైన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఉద్యమాలు చూసి మేము తీసాము. అవును, అద్భుతమైన సినిమాలు తీశాడు. హ్యాట్స్ అప్ టు నారాయణమూర్తి. ఇది ఏంటంటే ఇది ఎర్రజెండా మరి ఎర్రజెండా అని ఎంత ఊపి తీసుకొచ్చాడు ఆయన. ద ఫస్ట్ కమర్షియల్ పే ఇన్ తెలంగాణ. ఇవన్నీ పెద్దలు ఎవరైతే ఇక్కడ తెలంగాణలో లబ్ధి పొంది ఉన్నారో పెద్దలు, వాళ్ళకి ఏమన్నా కొంచెం ఎలా జరుగుతుంది కాబట్టి సినిమా నుంచి అయినా సరే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. ఇప్పుడు దిల్ రాజు గారు ఎఫ్డీసీ ప్రెసిడెంట్ కదా, అవును, ఆయన మాట్లాడాలి. అరే తెలంగాణలో అద్భుతంగా సినిమాలు వచ్చినాయి, మనం బ్రహ్మాండంగా సినిమాలు చేస్తున్నాం, వాళ్ళ వాళ్ళందరూ హీరోలను తయారు చేసాం, ఇంతమంది హీరోలను తయారు చేసాం, ఇంతమంది సినిమాలు తీసా, ఇవి తెలంగాణ పవర్ అంటేనే. ఇవి మాట్లాడాలి. ఎప్పుడు చూసినా ఛాంబర్లో మీటింగ్ పెడతారు, సింగిల్ స్క్రీన్ అంటారు, పెద్ద స్క్రీన్ అంటారు, నాకు అర్థం కాలే. ఇవి కాదు. ఇప్పుడు మీరు తెలంగాణ వాళ్ళే కదా, వాళ్ళు నిజామాబాద్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు, వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. మొత్తం ఇచ్చారు. మేము ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను నేను బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ ఈ వాదం లేదని చెప్పాలి. అసలు ఆంధ్రాలో ఎఫ్డీసీ వేస్తే అందులో సగానికి పైగా అందరూ తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు. మరి అది చెప్పండి సార్, మీరు మీటింగ్ పెట్టి చెప్పండి. ఇప్పుడు ఆంధ్ర ఎఫ్డీసీలో సగం పైగా మీరు గారు ఇక్కడే ఏమండి? అవును, ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు. అవును, మరి ఇంకేంటి ఇంకా? సో ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం. ఒకటేనండి, కళాకారులకి ప్రాంతీయ విభేదం లేదు, రాజకీయ నాయకులకి ప్రాంతీయ ఇది లేదు, వివక్షత లేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో రాజ్యసభ ఇక్కడెక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉంది, అక్కడి నుంచి పోటీ చేసి ఒకడు వస్తాడు, తెలంగాణ నుంచి పోటీ చేసి ఒకడు వస్తాడు, ఇలాగా రకరకాలుగా వస్తాయి. కానీ ఈ తెలంగాణ చరిత్ర అంటే గోడలు కట్టడం కాదండి. తెలంగాణ చరిత్ర గోడలు కట్టడం కాదు. తెలంగాణలో అద్భుతమైన సంస్కృతి ఉంది, అద్భుతమైన సాంప్రదాయం ఉంది, దాన్ని గౌరవిస్తున్నాం. బతుకమ్మ ఇంకో విషయం సార్, బతుకమ్మ పండగని తిరుపతిలో జరిపిన ఏకైక వ్యక్తి పృథ్వీరాజ్. అవునా? బతుకమ్మ పండగ ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఎవరైనా గుండెల మీద చేసి చెప్పండి, జై తెలంగాణ అంటారు కదా. ఎప్పుడైనా బతుకమ్మ పండుగ తిరుపతిలో కండక్ట్ చేశాను, నేను కండక్ట్ చేశాను, అవును, నేను చేయించా. గర్వంగా చెప్తాను నేను తెలంగాణ చరిత్ర గురించి. ఏమన్నా నా పేరు హైలే, నా గురించి చెప్పరు, ఎందుకంటే ఈడెక్కడ హైలైట్ అవుతుంది. హైలైట్ అవటం ఏంటరా నాయన, మీ బతుకులు చెడ.
ఇప్పుడు మా ఇంట్లోనే తెలంగాణ వాదం ఉంది. ఒక కారులో ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే సరదాగా అమ్మ కేసీఆర్ గారు తెలంగాణ అంటే మా కేసీఆర్ గారు మా తెలంగాణ మీ ఆంధ్ర అని అంటారు. అది కాదు. మేము ఇప్పుడు ఒకటి చెప్పండి, ఒకటి బతుకమ్మ పండగని మేము గౌరవించి తిరుపతిలో జరిపా. ఏంటిది ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? అంతే. ఒక ఆంధ్ర వాడు మీ పండగని గౌరవించారంటే ఇంకేం కావాలి మీకు? మీరు సంక్రాంతి అయితే ఆంధ్ర వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. ఆంధ్ర వాళ్ళు ఎవరు వెళ్ళరు, తెలంగాణ వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. అవును, సరదాగా భీమవరం మొత్తం కోడి పందాలు వెళ్తారు. బోల్డ్ పొలాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నిన్న నూజివీడు నుంచి నాకు ఫోన్ చేశాడు రైతు మ్యాంగో వాళ్ళది. ఏమంటే తెలంగాణలో మామిడి పళ్ళు వెళ్తాయండి. ఎవరు దుర్మార్గుడు, నువ్వు మామిడి పళ్ళకి ప్రాంతీయ విభేదం పెట్టారా అన్న. మా లారీలు ఆపేస్తారేమో అన్నాడు. వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ పుడితే ఆ కాయలు మనం తినాలి, అలవాటు చేసుకోవాలి ఇక్కడ. సో ఫైనల్గా ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అంతా ఒకటే, భారతీయ బాయ్ బాయ్ అండి. సో పవన్ కళ్యాణ్ గారి సభ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ యాక్టివిటీస్ జరుగుతుంటారు ఇక్కడ. బ్రహ్మాండం జరుగుతాయండి. అంతేనా? అంతే. మేము ఇప్పుడు పరుగు పందెం అండి. పరిగెట్టాలి, ఎవడు స్టామినా ఉంటాడు గెలుస్తాడు. తిరగండి, మీరు చెప్పండి, మీ విధానం చెప్పండి, మా విధానం చెప్తాం, గెలిపిద్దాం అంతే. గెలిచేవాడు ఎవడో ఆంధ్ర వాడు ఎవడో లేడు. అవును, అందరూ తెలంగాణ వాళ్ళే రేపు కార్పొరేటర్గా నిలబడతారు. అవును, అది మీకెందుకు పోయి, మీ ఓడే గెలుస్తున్నాడుగా. అంతే కదా. మీ ఓడే గెలుస్తున్నాడు. అరే మనోడు కార్పొరేటర్ అయ్యాడంటే మీరే గర్వపడాలి. అవును, అది మటు ఖచ్చితంగా జరుగుద్ది. మీరు అనుకున్నవి అన్నీ పక్కన పెట్టేసి రానున్న బ్రహ్మాండమైన రోజుల కోసం ఎదురు చూడండి. ఇంత మీ గొడవలు వద్దు, ఏమంటారు దాన్ని, లొల్లొద్దు, ఏమొద్దు. బ్రహ్మాండంగా అందరినీ మనం గౌరవిద్దాం, అందరినీ ఆశీర్వదిద్దాం. తెలంగాణ వంటకాలను రుచి చూసినటువంటి అద్భుతమైన ఆ జహోచాపల్యం చెప్తున్నాను నేను. ఈ పెద్ద వాళ్ళు ఉన్నారు సార్ తెలంగాణలో లీడర్స్. ఎవరికి లేని బాధ వీళ్ళకెందుకు వచ్చింది? ఐడెంటిటీ కోసం మంగిలిని తీసుకొచ్చారు ఇక్కడ, బ్రహ్మాండమైన సంగతి చేశారు. వరల్డ్ క్లాస్ అయిపోయింది ఈరోజు ఆమె. అవును, మరి మీ తెలంగాణలో జగన్ గారి మీద పాట పడింది, రాయలసీమ ముద్ద బిడ్డ జగన్. ఆ కథ వేరేది, అది మనకు అనవసరం. ఇవన్నీ స్టాప్ చేయండి. తెలంగాణ మేధావులందరికీ నమస్కారం, తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఎవరైతే ఇలాంటి దుర్భాషలు మాట్లాడుతున్నారో వారందరికీ కూడా నమస్కారం. మీ నోరు తగ్గించుకోండి, మంచి మాటలు మాట్లాడండి. నేనేంటంటే 2 వాదాలు ఉన్నాయి నా దగ్గర. అవును, ఆంధ్రాలో పుట్టాం, పెరిగాం, బతుకుదెరువు కోసం తెలంగాణ వచ్చాం, భోజనం చేసాం. కాబట్టి మీరంటే మాకు బాగా ఇష్టం. కాబట్టి ఐ సెల్యూట్ ఫర్ తెలంగాణ పీపుల్. ఇటువంటి దరిద్రమైన ముసుగులు వేసుకుని చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు బుద్ధిరాజు గారు. మరిది చూశారు కదా, ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ వాదాలను ఎవరు రెచ్చగొట్టొద్దని, అందరం భారతీయులమని చెప్తా ఉన్నారు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, సినీ నటులు పృథ్వీరాజ్ గారు.